కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మరి ఈసారి చాలా పెద్ద సమస్య సార్, బయటికి చెప్పుకోలేరు, మొహమాట పడతారు. సెమెన్ మనకి అబ్బాయిలకి, ఇప్పుడు పురుషులకి పిల్లలు పుట్టడానికి చాలా సమస్య అయిపోతుంది. ఒకప్పుడు ఏదో కామెడీగా చెప్పుకున్న డజన్ మంది క్రికెటర్లని టీంలనే కనేవాళ్ళు. ఇప్పుడు ఒకరు ఇద్దరు కనడమే కష్టం. అసలు పిల్లలు పుట్టక చాలా మంది ఎన్నెన్నో హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, అయినా పిల్లలు పుట్టట్లేదు. ఒకవేళ పుట్టినా చాలా వీక్గా, అసలు వాళ్ళకి ఏదో అసలు ఊహించని వ్యాధులు, జాండీస్లను, హార్ట్ డిసీజులు, ఇవన్నీ. వీటికి కారణాలు మళ్ళీ వాటికి మీ నాటు వైద్య చిట్కాలు చెప్తే ఎంతోమంది జీవితాలు మారిపోయే ఛాన్సులు ఉంటాయి సార్. చాలా చక్కటి ప్రశ్న ఇది. ఈరోజు సమాజంలో యువకులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది. ఆ రోజుల్లో ఏటి నీళ్ళు లేదా బావి నీళ్ళు, దంచిన ఒడ్లు, సద్దలు, రాగులు తింటుండ్రి, సరైన ఆహారం. ఈరోజు అటువంటి ఆహారం తీసుకున్న ఆ ఎనర్జీ లేదు మనుషుల్లో. ఇక పిల్లలు పుడతారు, ఆ పిల్లగాడు పుట్టగానే వాని వెంట్రలేసి పెట్టడం, వానికి జాండీస్, వాని హార్ట్ ఆపరేషన్, హార్ట్లో హోల్ పడింది, కిడ్నీ పాడైపోయింది. ఇవి వినడానికే నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుంది అని భయం వేస్తుంది. వీటికి కారణం, ప్రాచీనంగా ఒక మాట అంటారు, ఇత్తనాలు ఒకటేసే చెట్టు ఒకటి పుట్టవు. ఇక్కడ తండ్రి వీర్య కణాలలో బలం లేదు. రెండవది, ఆ బేబీ ఆ బ్యాగులో పడగానే తల్లి సరైన ఆహారం తీసుకోవట్లేదు. ఇదేదో ఆ ఫ్రైలని, ఎగ్ రైస్లని, అవని ఇవని, ఈ చెత్త తిని ఆ లోపల ఆ బేబీ కూడా అనారోగ్యంగా తయారవుతా ఉంది. ప్రాచీన కాలంలో బయట ఒక వ్యక్తి మాట్లాడితే లోపల బేబీ వినేది. మహాభారతంలో కృష్ణ పరమాత్ముడు తన చెల్లి సుభద్రాదేవికి నిర్ధారణ చేశాడు. మీరు చదివింటారు మహాభారతం, నాకు తెలుసు దీని గురించి. కృష్ణుల వారు చెప్తూ ఉంటే సుభద్రాదేవి పొట్టలో ఉన్న అభిమన్యుడు విన్నాడు మహాభారతం గురించి. అంటే అంత ఎనర్జీ ఉంది. ఈరోజు ఏమి తిన్న ఈ ఎనర్జీ లేకపోవడానికి కారణం సరైన సమయానికి ఆహారాన్ని పాటించం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ లెక్కన పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది బాగా లేజీ ఉన్నారు అనో, లేకపోతే బాగా హైపర్ యాక్టివ్ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా పిల్లలు లోపల ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసే పనులే ప్రభావం చూపిస్తున్నాం. ఎందుకంటే తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది కదా, రోగం ఎందుకు రాదు? కాబట్టి ఈరోజు మా ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే, పురుషులకు కానీ యువకులకు కానీ, విధారి కంద ఆయుర్వేద కొట్లో దొరుకుతుంది. విధారి కంద అంటే వనవాసంలో కందమూలములు తిన్న పాండవులు ఎలా బతికేశారు, వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు కదా, వాళ్ళకి ఆ రోజులు ఏమిటి లేవు, పళ్ళు కాయలే, కానీ ఈ దుంపలు తిన్నారు. అశ్వగంధ, నీలతాటి గడ్డలు, విధారి కంద, ఇట్లా ఎన్నో ఉన్నాయి, భూచక్ర గడ్డలు, ఈ చల్లపిల్లి గడ్డలు, ఇవన్నీ తిన్నారు ఆ రోజుల్లో. దుంపలు శరీరం వజ్రంగా ఉండాలంటే దుంపలు తినాలా. అయితే ఈ విదారి కంద అనేది అబ్బాయిలకి పురుషులకి వాళ్ళకి ఏదైతే సెమన్ రావట్లేదో అది ఉత్పత్తి అవ్వడానికి ఫాస్ట్, దాదాపు ఒక వారంలోనే రిజల్ట్ కనిపిస్తుంది. నా దగ్గరకు వస్తారు, సార్ మా ఆవిడకి అంత పర్ఫెక్ట్ ఉంది, నాకు ఈ వీర్య కణాల లోపం ఏమనంటే వా 4 తిట్లు తిట్టి ఊరికే ఇవ్వను. ఎందుకంటే తిట్టిచ్చినామంటే వానికి గుర్తుండిపోతుంది అన్నమాట. పోవై ఆ కొట్టుకాడికి నాకు ఫోన్ చేయి, ఆ కొట్టుకాడికి వెళ్తాడు, ఫోన్ ఇస్తాడు వాళ్ళకి, బాబు అనుకో కిలో విధారి కంద, సేమ్ మాంసం ముక్కల మాదిరి ఉంటుంది అది దుంపలు. ఈ విధారి కందని తెచ్చి మట్టి లేకుండా కడిగి తెల్లగా ముక్కలు ఉంటాయి, వాటిని 5 సార్లు పాలల్లో ఉడికేయాలమ్మా. రోజు ఉడికించడం, ఎండబెట్టడం. ఈ విధారి కంద బాగా ఉడికించి ఎండిన తర్వాత బాగా దంచండి, జల్లించండి. ఈ ఒక్క మిశ్రమాన్ని రోజు పటిక బెల్లంతో కలిపి, లేదా మా తాటి బెల్లంతో కలిపి, లేదా మన ఆర్గానిక్ బెల్లంతో కాటి, ఇది రోజు 1 స్పూన్ పాలల్లో 40 రోజులు సేవిస్తే 100% నేను రాసిస్తా, వీర్య కణాలు ఉత్పత్తి, చక్కటి సంతానాలు పుడతారు. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు పిల్లల్ని కనాలి అనుకున్నా, లేకపోతే కనడానికి ఇబ్బంది పడ్డా, 1 నెల రోజులు ఈ చిట్కా పాటిస్తే కనుక పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, అలాగే మీకు పిల్లలు పుట్టట్లేదనే సమస్య కూడా తొలగుతుంది. గ్రంథాల సేకరణ చూస్తే ఆ రోజులు మా పూర్వీకులు ఏం రాశారు,
పిల్లకి నిశ్చితార్థం అయితానే ఈ ఈ వరుడికి అంటే ఈ పిల్లగాడికి ఈ విదారికంద చూర్ణాన్ని ఆ రోజు పెద్దలు ఇళ్ళల్లో రోజు పాల్లో తాపేవరిగా నెలలో 40 రోజులు 40 రోజులే అప్పుడు పెళ్ళి. ఈరోజు పిల్ల నచ్చిందంటే ఇంక నెల 40 రోజుల కింద పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు 6 నెలలు పెడతారు. మా అబ్బాయి అమెరికానికి రావాలా, వీసా రాలే, ఏటేటో కార్యక్రమాలు చెప్తారు. కానీ ఆ రోజుల్లో పిల్లాడికి పిల్ల నచ్చి పెళ్ళయ్యే తరుణంలో 40 రోజులు ఈ యొక్క విదారికంద చూర్ణాన్ని పాలల్లో కలిపి తాపే అలవాటు ఆ రోజు ఉంది. నా కాడ సాక్ష్యాలు గ్రంథాలు ఉంటాయమ్మా. విదారికంద ఈరోజు ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరూ వాడచ్చు. పురుషులు ముసలిలో వాడచ్చు, పెద్దోళ్ళు వాడచ్చు. ఆ వయసులో వాళ్ళు వాడితే యూరియం పెరుగుతుంది. ముసలిలో వాడితే దేహానికి పటుత్వం లభిస్తుంది. గొప్ప ఔషధం విదారికంద. ఇంతవరకు ఈ యూట్యూబ్ ప్రపంచం ఎవడు చెప్పలే ఈ రహస్యాన్ని చెప్పేస్తున్నా. చాలా అంటే మీ సంతానలేమికి కానీ లేదా మీకు వీర్యకణాలు తక్కువగా ఉన్నా లేదా పిల్లలు పుట్టే వాళ్ళు వీక్గా ఉంటారేమో అనే సందేహం ఉన్నా వీటన్నిటికీ కూడా తావివ్వకుండా మీరు ఈ విదారి కంద పొడి చేసుకొని చక్కగా కొద్దిగా బెల్లం, చక్కటి బెల్లం, ప్యూర్ బెల్లం తీసుకొని పాలల్లో కలుపుకొని తాగితే మీకు చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుడతారు. మీకు మంచి వీర్యకణాలు కూడా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహము, పాలు ఏవైతే మరగబెడతాం 5 రోజులు, ఆ మరగబెట్టిన పాలను ఏం చేయొచ్చు సార్? వాటిని ఏదైనా డ్రై అయిపోతాయి అవి. ఓకే ఓకే, అవన్నీ విరిపోతాయి, ఇంకిపోయి వీటిలో అబ్జర్వ్ అవుతాయి. అంటే ఈ పాలన్నీ ఉడికి 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 ఈరోజు రేపు అంతా అది వెన్నగా మారి ఆ నెయ్యి ఆ నెయ్యిలో ఉడుకుతాయి. ఔషధం అమృతం అన్నారు కదా, ఇక్కడే అమృతంగా మారి విదారి కందలోనే కొంచెం ఆ పాలు పీల్ చేసుకుంటాయి కాబట్టి అందులో ఎక్కువగా పాలు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి వాటిని పక్కకు పడేసేయచ్చు. దాని తర్వాత దీన్ని 5 రోజుల పాటు అలానే మరగపెట్టి లాస్ట్లో ఎండపెట్టి పొడి కట్టాలి. ఇప్పుడు మా చుట్టుపక్కల పల్లెటూరులో వస్తారు, పల్లెల్లో వరసలు కదా, మా చిన్నాయన మా పిల్లోని పెళ్లి చేస్తున్నాము, అది ఎందుకు పుడి పెట్టమామా అంటే ఏదో అంత తిప్పించుకొని పెట్టి పంపేపారా. ఇవన్నీ నీలతాటి గడ్డలని, అశ్వగంధని, ఈ నీలతాటి గడ్డలని, విదారికందని, అశ్వగంధని, ఇవి మహామృతాలని. ఇవి ఎవరికి తెలియ, ఇవి ఎవరు చెప్పలే, రహస్యంలోనే పెట్టేసి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా ఆరోగ్యం వైపు అందరు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అశ్వగంధ ఒక్కటి తెలుస్తుంది. కానీ మిగతా అడవులకు వెళ్ళి మేము నీలతాటి అన్ని తొక్కుని తెస్తూ ఉంటాం, అన్నీ నేచురల్గా తెస్తూ ఉంటాం అన్నీ మేము. ఎందుకు మా ఇంటికాడికి వస్తారు కదమ్మా, నమ్ముకొని వస్తారు, బలహీనంగా వస్తారు, ఏదో రిజల్ట్ రావాలని కోరికతో వస్తారు. కాబట్టి రిజల్ట్ చాలా మందికి సార్ మీరు ఇప్పుడు వాడిన చిట్కాతోటి రిజల్ట్స్ వచ్చిన దాఖలాలు. ఇప్పుడు ఒక సింపుల్ చెప్పాలంటే చింతామణి దగ్గర దుబ్బూరుపల్లి అని ఒక చిన్న పల్లి, ఆ ఊర్లో అబ్బాయి పేరు నాగేష్, గాజుల వ్యాపారం చేస్తాడు. 5 మంది అమ్మాయిలు, అప్సరసలు మాది, కొడుకులు లేరు. వాడికి ఇది 3 నెలలు ఇచ్చాను ఈ మందు, అబ్బాయి పుట్టాడు. ఎవరు? చింతామణి తాలూకాలో దుబ్బూరుపల్లి గ్రామం, గాజులమ్మే నరేష్, అబ్బాయికి ఇచ్చా. సో ఓకే, అంటే మనకి ఖచ్చితంగా ఆథెంటిక్గా మీరు విట్నెస్ కానీ ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే తప్ప గ్యారంటీ ఇవ్వరు అని అంటారు అనమాట. అది కేఎస్ రసూల్ గురూజీ ఇచ్చే నాటు వైద్య చిట్కాల ప్రభావం అనమాట. మరి ఇటువంటి మరిన్ని టిప్స్ మీకు కావాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.